హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, NEERI నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో 2 రకాల పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. శాలరీ వచ్చేసి మనకు 49,623 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి మనకు వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఈ నోటిఫికేషన్కి 1/4/2000 అంటే 1 ఏప్రిల్ నుంచి కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30th ఏప్రిల్ 2025 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 30 ఏప్రిల్ లోపైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకు 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి యొక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులుగా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే జనరల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు టోటల్గా 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాలు వచ్చేసి మనకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగాలు వచ్చేసి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్, యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. సో గైస్, యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, అదేవిధంగా OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు అప్రాక్సిమేట్గా 36,493 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ పోస్ట్కి వచ్చేసి 10+2 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక 2 రకాల పోస్టుకు కూడా అదేవిధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ సెకండ్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. అన్ని చోట్లలో 5, OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ 49,623 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పోస్ట్ కూడా 10+2 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రొఫిషియెంట్గా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో అంటే మనకు టైపింగ్ స్పీడ్ అయితే కంపల్సరీగా ఉండాలండి. సో అప్లై చేసుకోవడానికి అవసరం లేదు. వన్స్ మీరు అప్లై చేసుకుని సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో అప్పటికైతే మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అప్లై చేసుకోవడానికి అయితే అవసరం లేదు కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇక 2 రకాల పోస్టులకి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు OMR బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చేసి మనకు సో CBT ఆర్ OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు 10+2 స్టాండర్డ్లో ఇక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా 200 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2.5 hours అయితే టైం
టైం అయితే కేటాయించడం జరిగిందనమాట. గైస్ ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. సో పేపర్ 1లో వచ్చేసి మనకు 90 మినిట్స్ అయితే టైం అయితే కేటాయించడం జరిగింది. సో సబ్జెక్ట్ వచ్చేసి మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 200 మార్క్స్ అనమాట. సో ఈ పేపర్ 1లో వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు మెంటల్ ఎబిలిటీ సంబంధించి ఏ టాపిక్స్ నుంచి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పేపర్ 2 కనుక చూసుకుంటే మనకు 60 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. సో జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 150 మార్క్స్ అనమాట. సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది పేపర్ 2లో. పేపర్ 2కి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సిబిటీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో అయితే మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, లేదా హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కరస్పాండ్ టు 10,500 కీ డిప్రెషన్ పర్ అవర్ అయితే ఉండాలి, ఆర్ 9,000 కీ డిప్రెషన్ పర్ అవర్ ఉన్నా కూడా సో మనల్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి పేపర్ 2లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేసు మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా సేమ్ అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ పేపర్ 1 మాత్రమే ఉంటుందన్నమాట. సో మనకు 2 పేపర్స్ అయితే ఉండవు. సో మనకి సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 0.25 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అయితే ఎటువంటి పేపర్ 2 ఉండదన్నమాట. ఓన్లీ పేపర్ 1 అంటే సో సింగిల్ రిటర్న్ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి సో టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేసి టైపింగ్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి సో ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో మిగతా కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి మీరు ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ పోస్టింగ్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ అట్ CSIR NEERI నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎనీ ఇట్స్ 5 జోనల్ సెంటర్స్ సిచ్యుయేటెడ్ అట్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకు హైదరాబాద్ లొకేషన్లో కూడా ఈ సంస్థ అయితే ఉంది కాబట్టి మనకు హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అదర్ జోనల్లో సో పోస్టింగ్ ఇచ్చినా కూడా ఫ్యూచర్లో అయితే మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ హౌ టు అప్లైలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గైస్ ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి మనకు CSIR NEERI రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ మనకు సో నేనైతే పోస్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు గ్రీన్ కలర్లో ఉంది కదా అప్లై ఆన్లైన్ అని చెప్పేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పేసి సో ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసే వెంటనే మీకు ఇలా న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ టైటిల్ సో మిస్సెస్ అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేము, అదేవిధంగా కన్ఫర్మ్ నేమ్, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, సెక్యూరిటీ ఆన్సర్, అదేవిధంగా క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్ కంప్లీట్ అయిపోయినట్టు మీకు
సో మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది, అంటే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు అప్లై అయితే చేసుకోండి గైస్, మిస్టేక్స్ లేకుండా. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.